తీసొద్దు సార్ ప్రొడక్ట్ తీసుకొని ఒక ఎకరానికి కొడితే ఒక 6-7 నెలలో తెలుపొస్తుంది. అది చూసిన తర్వాత పీకేది పీకితే వదిలేదే తమకే తెలుస్తుంది. ఒక సీజన్ ఒక ఎకరా చూస్తే చాలు వారికే తెలిసిపోతుంది. తీసే పని పెద్దది కాదు, చూడే పని పెద్దది. ట్రై చేయాలా, ట్రై చేసి చూడాలి. రైతులు చాలా మంది ఉన్నారు. సోతోయిబిట్టారా ఇంగ్లీష్ మంది పోయి సోతోయిబిట్టారా బంగారదంగా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి సమీపంలో ఉన్నటువంటి దానిమ్మ తోటలు అయితే ఉన్నాం. మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే దానిమ్మ తోటలో బ్లైట్ ఆంట్రాక్స్ వల్ల అయితే మాత్రం తోటలు అయితే తీసేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నట్టు దానిమ్మ అనేది ఒక టైంలో మంచి రేట్ ఉన్నప్పుడు రైతులు అయితే తిరిగిటం, దాని యొక్క మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడం వల్ల అయితే మాత్రం ఇదైతే జరిగిందనమాట. ఎందుకు మనం చూస్తున్నాం ఈ తోటలన్నీ కూడా ఇప్పుడు ఈ బ్లైట్ ఆంట్రాక్స్ వల్ల అయితే పోవట్లేదు. మనం దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే లక్షలు పెట్టుబడులు పెట్టి అయితే మాత్రం రసాయనాలు అయితే మనం ముందులు కొట్టాం, కానీ ఆ ఉపయోగం లేనప్పుడు తోటలు అయితే చాలా మంది రైతులు తీయడం అయితే జరిగింది. ఈ రోజు మీకైతే మాత్రం పోయే తోటలను కూడా మనం రికవరీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఎలా అంటే హనుమంత్ కిషోర్ గారు కల్చర్ వాడినటువంటి రైతు మనతో ఉన్నారు. అసలు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీకు ఈ వీడియోలో తెలియపరచాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్. నమస్కారం సార్. అసలు ప్రధానంగా ఇప్పుడు నేను ఎక్కడున్నాను, అసలు మీ పేరేంటి? ఇది సిరుగుప్ప తాలూకు బళ్ళారి జిల్లా సిరిగేరి గ్రామం. ఓకే. దానిమ్మ తోట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మీరు? ఇది 6 ఎకరాలు. ఓకే. మీరు ఇప్పుడు ఈ దానిమ్మ తోట మనం చూస్తున్న తోట ఎన్ని సంవత్సరాల కింద ప్లాంటేషన్ చేశారు? 7 వర్షాల కింద ఇది ప్లాంటేషన్ చేశారు. 7 సంవత్సరాల కింద. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టు హనుమంత్ కిషోర్ గారి కల్చర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ಈ 4 ತಿಂಗಳಿಂದ ಹೊಡಿತೈತಿ. ಓಕೆ, 4 నెలల నుంచి వాడుతున్నారు. ಇದನ್ನ ಹೆಂಗ್ ನೋಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ನಮ್ದೊಂದು ಸಣ್ಣದ ಜಿಯೋ ಫೋನ್ ಐತಿ. ಯೂಟ್ಯೂಬ್ನಾಗ ನೋಡ್ಕೊಂತ ಹೋದ್ರೆ ಸಾರ್ದ ಒಂದು ವಿಡಿಯೋ ಬಂತು. తక్కువ ఖర్చుతో దానిమ్మ నివారణ అంతా ఒకసారి పేరు చేశారు. ఇదేమో చూస్తామంతా చూసాము. వీడియో చూసి సార్ది బాగా కనపడింది. తక్కువ ఖర్చులో బాగా అవుతుంది కదా, చూస్తాము ఒకసారి ಕಡಿಮೆ ರೊಕ್ಕ ಆಗ್ತಲ್ಲ ಅಂತಂದೇಳಿ ಮತ್ತೆ ತರಿಸಿದ್ವಿ. ಸಾರ್ ಕೂಡ ಫೋನ್ ಪೇ ಮಾಡಿದ್ವಿ, ಸಾರ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ ಫೋನ್ ಪೇ ಮಾಡಿದ್ವಿ. ಇವ್ರು ಬಳ್ಳಾರಿಗೆ ಕಳಿಸ್ಕೊಟ್ರು. ನಾವು ಬಳ್ಳಾರಿಲಿದ್ದ ತಂದು 2.5 లీటర్కి కలిపాము. 6 ప్యాకెట్లు, ఇది 2 బాటిల్ కలిపి ఒక డ్రమ్కి 200 లీటర్ నీళ్ళకి 25 లీటర్ల నుంచి 30 లీటర్లు పోసి బాగా తిప్పి స్ప్రే చేసాము. 8 రోజుకి ఒకసారి స్ప్రే చేసాము. అప్పుడు ఏమి కనపడదు. మేము పూలు వచ్చేకి ఏమి స్ప్రే చేశాను. దీన్నే ఒక నెల లోపల భూమికి వెళ్ళేది, 8 రోజుకి ఒకసారి పైన స్ప్రే చేసేది. ఇలాగే చేసుకుంటా వచ్చేది, బాగా కనపడింది. అసలు మనం చూసినట్టయితే హనుమంత్ కిషోర్ గారి కల్చర్ మీరు వాడారు. ఇప్పుడు మీరు ఏది యూట్యూబ్ లో చూసి నెంబర్ తీసుకుని చేశారు, మాలాంటి యూట్యూబర్లు చేసిన వీడియో చూశారు, తెప్పించారు, వాడారు. అంత ముందు రసాయన కెమికల్స్ అనేది మందుల కొట్లో పోయి చాలా మందులు తెచ్చారు, వాడారు. కానీ మీకు ఇది వాడి కూడా 4 నెలలు అవుతుంది అంట. 4 నెలలు. 7 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల్లో 4 నెలలు మాత్రం ఇది వాడారు. అంత ముందు వాడినటువంటి మందులు అనేక రకాలు వాడారు కదా, మీకు దీనికి అసలు డిఫరెంట్ ఏం కనిపించింది? ఇవి కొట్టేటప్పుడు తెల్ల తిరగది, కన్ను ఉరి బరది, ఏమీ రాదు. మంచి మందులు. ఇది మంచి మందులు కాదు, బ్యాక్టీరియా ఇది. అవును, మన దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. అదని మనం మంచి బ్యాక్టీరియా ఇది కొట్టే చంపేస్తుంది. అంతే వదులు, అంతేగాని ఇంకేమి దాంట్లో ఏమో ప్రాబ్లం రాదు. ఇది బాగా కొట్టాలి. ఇది 7-8 రోజుకి ఒకసారి కొట్టాలా. ఓకే సార్, మీ 6 ఎకరాల్లో ఖర్చు ఎలా వచ్చింది? రసాయన మందులు వాడితే ఎలా వచ్చింది? మన హనుమంత్ కిషోర్ గారి కల్చర్ వాడితే ఎలా అనిపిస్తుంది? రసాయన మందులు 1 లీటరు 700, 200, 300, 3000, 2000, 150 ఇలాగే పడుతుంది. ఇది 6 ఎకరానికి 6 డబ్బాలు వస్తే 7,000 పైన పోతుంది. ఏమి కాదు, 6 ఎకరానికి 3,500కే సరిపోతుంది. చాలా దాంతో పోలితే చాలా అంటే చాలా తక్కువ. రిజల్ట్ కనపడుతుంది కదండి. ఇలాగే ఎప్పుడు కనపడదు. ఇలాగే మీ యొక్క 7 సంవత్సరాల దానిమ్మ సాగుల అనుభవంలో మీకు ఇంత రిజల్ట్ అనేది అసలు ఎప్పుడు చూడాల? మీరు మాకు చాలా ఖుషిగా ఉంది ఇది చూడి. అంటే మాకు చూసి చాలా ఖుషి. వాస్తవంగా మా ఆంధ్ర ప్రజలకి చూసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి సార్కి. చెప్పాలి. మలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. సోతోయిబిట్టారా ఇంగ్లీష్ మందికి పోయి సోతోయిబిట్టారా బంగారదంగా సిక్కారు సార్. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తుంటే చాలా మంది, నాకు తెలిసి నేను యూట్యూబ్ లో కొంతమంది కామెంట్ రూపంలో కానీ కాల్ చేసి మా దానిమ్మ సాగులో ఈ బ్లైట్ వల్ల కానీ చాలా రకాలైనటువంటి రోగాల వల్ల మేము దానిమ్మ తోటలు తీసేస్తున్నాం, మాకు దీనివల్ల నష్టపోయాం. తీసొద్దు సార్ ప్రొడక్ట్ తీసుకొని
ఒక ఎకరానికి కొడితే ఓకే ఒక 6-7 నెలలో తెలుస్తుంది అది. ఓకే ఇంకా అది చూసిన తర్వాత వారు పీకేది, ఓకే పీకితే వదిలేదే తమికే తెలుస్తుంది. ఓకే పీకొద్దు, ఒక్క నెల రోజులు చూడమంటారు ఇన్ని సంవత్సరాలు చేసేది. ఒక సీజన్, ఒక ఎకర చూస్తే చాలు, ఓకే వారికే తెలిసిపోతుంది. ఓకే తీసిపోయేద్దు, తీసే పని పెద్దది కాదు, ఓకే చూడే పని పెద్దది. ట్రై చేయాలా, ట్రై చేసి చూడాలా. ఓకే ఒక్కసారి హనుమాన్ కిషోర్ గారు దానిమ్మ తోటలో వాడి చూడండి. దాని తర్వాత మీరు ఒకసారి కాదు, ఒక పంట రాయేటప్పుడు స్ప్రే చేయాలా, ఒకటప్పుడు ఏమి రాదు, ఒక పంట వచ్చేటప్పుడు స్ప్రే చేయాలా. ఒక పంట ఒక సీజన్ చేస్తే దీని పనితనం ఏందో మీకే తెలుస్తుంది. ఓకే ఓవరాల్ గా సార్ మీరు మన దానిమ్మ రైతులకి మన హనుమాన్ కిషోర్ గారి కల్చర్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? ಈ ಹನುಮಾನ್ ಕಿಶೋರ್ ಗಾರು ಬಳಸೋದ್ರಿಂದ ಓಕೆ మనిషికి ప్రాబ్లం ಇಲ್ಲ, ఓకే వాళ్ళకి ఏం ప్రాబ్లం ಇಲ್ಲ, ఓకే చేనుకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఇది చాలా మంచి ప్రోడక్ట్. ఓకే ఇది బ్లైట్, బ్యాక్టీరియా, ఆంథ్రాక్స్ ఇంతవేమీ రాదు. ఓకే ఇది మా చేతిలో ఉంటుంది. ఓకే 8 రోజు చెప్తారు సారు, 5వ రోజుకి 6వ రోజుకి కొట్టరు ఇంకా బాగానే ఉంటుంది. ఓకే ఒక 2 సార్లు స్ప్రే ఎక్కువైతే అయితే కాదు, వేరేం కాదు. ఓకే అది ఇంగ్లీష్ ముందు కొడితే 10,000 20,000 ఎంతో డబ్బు. ఓకే 100 ಅದೇದು 10,000 20,000 ಕನ್ನಡದಾಗ ಹೇಳ್ತದೆ. 10,000 20,000 ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ಇದ್ರಾಗೆಲ್ಲ ಬರೀ 3,500 ಇಟ್ಟರೆ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್. ಓಕೆ 3,500ಕ್ಕೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್. ಅದು 10,000 ಇಡೋ ಬದಲಿದ್ರೆ 2 ಪ್ರಾಬ್ಲಮ್ 2 ಬೇರೆ ಹಿಡಿದು ಬಿಡ್ಬೋದು ನಾವು. ಓಕೆ ಅದ್ರಂಗ ನಾನೀಗ ಆಲ್ರೆಡಿ 4ನೇ ತಿಂಗಳು ರನ್ನಿಂಗ್ ಇದು, ಇನ್ನೊಂದು 4 ತಿಂಗಳು ಕಾಪಾಡಿ ಸಾರ್ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅದ್ರಾಗ ಬುಟ್ಕಂತ ಹೋಗ್ಬಿಟ್ರೆ ನಮಗೆ ಬೆಳೆ ಸೈಜ್ ಬಂದು కాయ రొక్క బందరు బయగరి నಮಗೆ భారీ ఖుషి అయితే నేను ఈ బెడ ನೋಡಿ భారీ ఖుషి అయితే నేను. ఇప్పుడు వరకు అయితే హనుమాన్ కిషోర్ గారు వాడిన తర్వాత మీకు పూత బాగా పడింది, చెట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది, అలాగే మీ బ్లైట్ అసలు ఆంథ్రాక్స్ కూడా కంట్రోల్ అయిపోయింది. అసలు మీ దాంట్లో చూద్దాం అనగానే ఒక్కదానికి కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఒకసారి కనపడింది, చెప్పారు మా ప్రాబ్లం సార్ చెప్పారు. ఓకే మీరు గ్యాప్లు ఇచ్చారు అందుకే అది వచ్చింది, మళ్ళీ కొట్టంటే నాకు 5 రోజులు రికవరీ అయిపోయింది, అసలు కనిపించుకొని పోయింది. ఓకే మనం చూస్తున్నాం కదా హనుమాన్ కిషోర్ గారు అయితే మాత్రం ఆయన కల్చర్ తో మనం చూడొచ్చు తీసేటటువంటి దానిమ్మ తోటను కూడా ఇలా మార్చుకున్నారైతే మాత్రం ఓవరాల్ గా రైతు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ మందులు కానీ మీకు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి, కావాలనుకుంటే ఆర్డర్ చేయండి.